పైన ఉన్నటువంటి పెద్దలు జయకృష్ణ గారు, అలాగే ఆశేషగిరిరావు గారు, అలాగే ఉదయభాను గారు కూడా ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్టే. ఆమెవి యాకరే కాదు, ఆమె కూడా చీఫ్ గెస్టే. అందరూ కలిపి సుధాస్వామి రచించినటువంటి కృష్ణ గారి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేస్తారు. సో కృష్ణ గారి గురించి మనం కథలుగా విన్నామండి. ఒక్కొక్కరు ఒక్కొక్క గొప్పతనం చెప్తూనే ఉన్నారు. కానీ మొత్తం వారి జీవిత చరిత్ర అంతా ఒక పాఠ్యాంశంలో, ఒక పుస్తకం, ఒక చరిత్ర అంతా మీ చేతుల్లోకి రాబోతుంది. దాన్ని ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు. ఖచ్చితంగా చదవాల్సిన పుస్తకం అండి. ప్రతి మనిషి తెలుసుకోవాల్సినటువంటి నిజాలు ఎన్నో ఉన్నాయి, అందులో వాస్తవాలు ఎన్నో ఉన్నాయి. ఎలాంటి పరిస్థితుల్లో మన జీవితాన్ని వెళ్ళాలి, ఎలా చరిత్రలో నిలిచిపోవాలి, కృష్ణ గారి జీవిత చరిత్ర చదివితే తెలుస్తుంది. సో వారి లైఫ్ లో జరిగినటువంటి ఎన్నో ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని ఆ పుస్తకం రాయడం జరిగింది. సో సూపర్ స్టార్ కృష్ణ ఇస్ ద బుక్ నేమ్. సో ప్రతి ఒక్కరూ చదివి ఇన్స్పైర్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. అందరికీ నమస్కారం. అభిమానుల ఆరాధ్య దైవం మా సూపర్ స్టార్ కృష్ణ గారు మా జీవితం. ఈ పుస్తకాన్ని కృష్ణ గారికి సంబంధించి మొత్తం చరిత్ర అంతా ఉంది. ఈ పుస్తకాన్ని ప్రింటింగ్ చేసి అభిమానులందరికీ ఉచితంగా పంపిణీ చేస్తానికి నిర్ణయించాము. వెలకట్టలేని విలువైన బుక్ ఇది. అలాగే ఈ విగ్రహానికి మేము చాలా తలంపుగా 2 సంవత్సరాల నుంచి చాలా కష్టపడి ఈ విగ్రహాన్ని తయారు చేసి ఇక్కడ పెట్టడానికి మాకు ఎంతో సహకరించినటువంటి మా ఘట్టమనేని ఆశేషగిరిరావు గారు కృషి వల్ల మేము ఈరోజు ఈ సెంటర్లో ఈ నిర్మాణం చేయగలిగాను. ఆయన దీని వెనకుండి 2 సంవత్సరాల పైనుండి ఎంతో సమయాన్ని కేటాయించి మాకు ఎవరెవరిని కలవాలి, ఎలా చేయాలని చెప్పి మాకు అన్నీ చెప్పి ఇక్కడ అన్నీ ఏర్పాటు చేయడం కోసం చాలా టెన్షన్ పడ్డాను నేను. కానీ ఆయన మౌనంగా ఉండి ఒక్కసారి ఒక విజృంభించారు. ఇది ఒక సంచలనం. కృష్ణ గారికి ఇద్దరంటేనే ఇష్టం, ప్రేమ. అది మీ అందరికి తెలియని విషయం. ఒకరు ఘట్టమనేని హనుమంతరావు గారు, ఆదిశేషగిరిరావు గారు. వీరిద్దరి మీద ఆయన ప్రేమ చూపించారు. మిగతా వారందరి మీద ప్రేమ మామూలుగా ఉన్నా వాళ్ళిద్దరిని చూడకుండా ఆయన ఏ రోజు గడపలేదు నాకు తెలిసినంత వరకు. ప్రతిరోజు ఉదయము సాయంత్రం ఆదిశేషగిరిని కలిసి కానీ మాట్లాడి కానీ ఆయన అన్ని కార్యక్రమాలు చేసేవారు. ఈ విజయవాడలో రాజకుమారుడు సినిమా మొదటి సినిమా రిలీజ్ అయినప్పుడు అది 100 రోజులు ఫుల్ అవ్వాలని మేమంతా అనుకొని ప్రార్థనలు చేసాం. సినిమా 4 గంటలతో 100 రోజులు ఫుల్ అయింది. ఈ సినిమా 100 రోజులు ఫుల్ అవ్వడానికి అభిమానులు ఎంతో కృషి చేసాం. అలాగే ఇది వరల్డ్ రికార్డ్ చేశారు మా అశ్విని దత్ గారు. దాని వెనక్కి కూడా మా ఆశేషగిరిరావు గారు కృషి ఉంది. అభిమానులు అందరం అలాగే మా జయకృష్ణ బాబుని కూడా మా భుజాల మీద వేసుకుంటాం. సీనియర్ అభిమానులు అందరం ఆయన్ని మళ్ళీ అదే సంచలనమైన రికార్డులతో మాకు ఆయన ఫేస్ చూస్తే కనపడింది. కృష్ణ గారు తేనె మనసులు 116 ఇలాగా చిత్రాలు ఎలాగైతే ఉన్నారో ఆ ఫేస్ లుక్ కానీ సైడ్ యాంగిల్ ఎటు చూసినా కూడా మాకు కృష్ణ గారు కనిపిస్తున్నారు ఆయనలో. అందుకని జయకృష్ణ బాబుని చూడగానే మాకు ఒళ్ళంతా పులకరించిపోయింది. మళ్ళీ కృష్ణ గారు ఏంటో బోలేనని చెప్పి అనిపించింది. మీరు ఆగండి, మాట్లాడుతున్నాను. కృష్ణ గారి కోసం ఇదంతా చేశాము. మీరందరూ బాబుని మనందరం అభిమానించాలి, ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సో ఈ కార్యక్రమ పర్యవేక్షణ అంతా మన గడ్డం బోస్ గారు, మన లక్ష్మీ ఫిలిమ్స్ బోస్ గారు చేశారండి. సో వారికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. సో డెబ్యూ ఆఫ్ ద ఇయర్ 2026 నన్ అదర్ దాన్ మన జయకృష్ణ గారు. వారికి మనస్ఫూర్తిగా మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. వారి సినిమా 100 రోజులు కాదు, అంతకు మించి ఆడాలి. తాతకు తగ్గ మనవడు అనిపించుకోవాలి. ప్రతిభకు ప్రతిభ అండ్ తాతగారి మనసు రెండు కలగలిపితే మన జయకృష్ణ అండి. సో వాడిని మీరు మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తెలుగు సినిమా చరిత్రలోనే మరొక చరిత్ర.
మన సూపర్ స్టార్ కృష్ణ గారు వారిని దేవుడిలా ప్రేమించేటువంటి అభిమానులు కాదు, వారు కుటుంబ సభ్యుల్ని సంపాదించుకున్నారు. వారి కోసం అనునిత్యం ప్రేయర్ చేసి ప్రేమించి వారు చల్లగా ఉండాలని, వారి కుటుంబం చల్లగా ఉండాలని నిలిచినటువంటి సోల్జర్స్ మీరంతా. మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇది ఇది ఎంతో చరిత్ర సృష్టించినటువంటి నేల అండి, చాలా పవిత్రమైన నేల. ఈ లెనిన్ సెంటర్లో ఇక్కడ మన సూపర్ స్టార్ కృష్ణ గారి అస్థికలు కూడా ఇక్కడే పెట్టడం జరిగింది మీ అందరి ప్రేమ కోసం. సో అక్కడే వారి విగ్రహం కూడా నెలకొంది. సో వారి ఆత్మ డెఫినెట్ గా మీ అందరికి ప్రేరణ కల్పిస్తూ ఇక్కడే ఉంటుంది, మీ అందరితో ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జయకృష్ణ గారి సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీనివాస్ భోగాపురం త్వరలో మీకు మరికొన్ని సర్ప్రైజెస్ తో మీ ముందుకు రాబోతోంది. మీ అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. సూపర్ స్టార్ కృష్ణ గారికి జై సూపర్ స్టార్ కృష్ణ.